ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రమ్య కీర్తన దగ్గరికి వచ్చి నువ్వు మా ఇంటికి రావాలి అని చెప్పేసి పిలుస్తుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కీర్తన నేను రాను వదిన మీ ఇంటికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి కీర్తన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రమ్య మాత్రం అన్నయ్య లేని ఇంట్లో నేను ఉండలేను, అన్నయ్యను ఇంట్లోనే పిలిపిస్తేనే నేను అప్పుడు వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అక్కడున్న కీర్తన మాత్రం అవును, ఆ అన్నయ్య ఆ ఇంట్లో ఉంటేనే నేను ఆ ఇంటికి రాగలను, అన్నయ్య ఆ ఇంటిని రప్పించగలవా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలకి అక్కడున్న రమ్య ఏమీ మాట్లాడకుండా అక్కడున్న కీర్తనని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కీర్తన మాత్రం ప్లీజ్ వదిన, ఎలాగైనా సరే అన్నయ్యని ఇంట్లోకే రానివ్వు, అన్నయ్యని క్షమించు అని చెప్పేసి బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడున్న రమ్య మాత్రం పట్టించుకోకుండా కీర్తన, నేను ఒక్కదాన్నే మా ఇంట్లోనికి రమ్మన్నానే తప్ప మీ అన్నయ్యని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను అని చెప్పేసి నాకు క్షమించాలని కూడా లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీ అన్నయ్యని ఇంట్లోనికి రానివ్వను, వస్తే రావచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కీర్తన మాత్రం ఒక్కసారిగా చాలా బాధపడుతూ రమ్య కాళ్ళు పట్టుకొని వదిన, అన్నయ్య ఎటువంటి తప్పు చేయను, అన్నయ్య బ్రతుకులో బ్రతుకుతున్నావు అనిపిస్తుంది. ఎందుకు వదిన అన్నయ్యతో ఇంత విరోధం పెట్టుకొని ఇద్దరు ధీరంగా ఉండడం, సీతారాములు లాంటి వాళ్ళు మీరిద్దరు ఇలా దూరంగా ఉండడం నాకు అస్సలు నచ్చటం లేదు. నువ్వు ఎలాగైనా సరే అన్నయ్యని క్షమించి మళ్ళీ ఇంట్లోకి తీసుకొని రా అని చెప్పేసి తన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతూ ఉంటుంది.